Hello student, welcome to my channel. Today we are learning conversion of days into the months. First problem. 120 days ని మనం months గా ఎలా కన్వర్ట్ చేయాలి? డేస్ కి months కి రిలేషన్షిప్ ఏంటి? 1 month equal to 30 days. ఓకే, దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 30 days ఈక్వల్ టు 1 month కింద రాసుకోవాలి. ఓకే, ఎందుకు అంటే ఇక్కడ మనకు డేస్ ఇచ్చారు. సో మనం డేస్ ని మంత్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. ఇక్కడ మనము 1 డే వాల్యూ ఫైండ్ అవుట్ చేసామనుకో మనకి ఈజీ అవుతుంది ప్రాబ్లం. సో 1 డే వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేయాలి అంటే బోత్ సైడ్స్ 30తో డివిజన్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం 1 డే వాల్యూని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది ఒక సింపుల్ ట్రిక్ అన్నట్టు. ఓకే, మనం బోత్ సైడ్స్ 30తో డివిజన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి ఇక్కడ 30 ఇక్కడ 30 ఉంది కాబట్టి సో ఇది కట్ అయిపోయి మనకి ఇక్కడ 1 వస్తుంది. సో మనం 1 డే వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఫార్ములా ఏంటి? 1 డే ఈక్వల్ టు 1/30 మంత్స్ అన్నమాట. 1 డే ఈక్వల్ టు 1/30 మంత్స్. ఓకే, సో 120 డేస్ ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 120 డేస్ ఈక్వల్ టు 120 ఇంటూ 1 డే కింద రాసుకోవాలి. ఓకే, సో 120 ఇంటూ 1 డేని మనము 120 ఇంటూ 1 డే. 1 డే అంటే ఎంత? మనం 1/30 మంత్స్ అని రాసుకుందాం. సో 1 డే అంటే ఎంత? మనకు 1/30. ఇది ఫార్మ్. 1 డే ప్లేస్‌లో మనం ఏం చేయాలి అంటే 1/30 మంత్స్‌ని సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 120/30 మంత్స్ రాసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే దీన్ని డివిజన్ చేయాలి. సో ఇక్కడ 0కి 0 కట్ అవుతుంది. 12ని 3తో డివిజన్ చేస్తే 3 4 12. సో మనకు ఆన్సర్ ఏంటి? 4 మంత్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి. నెక్స్ట్ ప్రాబ్లం. 365 డేస్ ని మనం మంత్స్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి? మనం ఆల్రెడీ ఫార్ములాని ఫైండ్ అవుట్ చేసాం. ఏంటి? 1 డే ఈక్వల్ టు 1/30 మంత్స్. ఓకే, ఈ ఫార్ములాని గుర్తుంచుకోవాలి. 365 డేస్ ని ఎలా రాయొచ్చు మనము? 365 ఇంటూ 1 డే కింద రాసుకోవాలి. ఓకే, 365 ఇంటూ 1 డే అంటే ఎంత మనకి? 1/30 మంత్స్. ఓకే, దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 365 డివైడెడ్ బై 30 మంత్స్ కింద రాసుకోవాలి. ఇప్పుడు మనం 365ని 30తో డివిజన్ చేయాలి. 365ని 30తో డివిజన్ చేయాలి. ఇప్పుడు 30తో ఏ టేబుల్లో పోతుంది? 31 30 ఫస్ట్. ఓకే, సో 6లోకి వెళ్ళి 0 పోతే ఎంత? మనకి 6. ఈ 5ని అలా రాసేసుకోవాలి. నెక్స్ట్. ఓకే, 30 అనేది 65లో ఎందులో పోతుంది? 32 60 అవుతుంది. సో 60 రాసుకోవాలి. ఓకే, 5లోకి వెళ్ళి 0 పోతే ఎంత? మనకి 5 అవుతుంది. సో ఈ కోషంట్ ఏదైతే ఉందో ఇది మనకి మంత్స్ అవుతుంది. కోషంట్ ఎప్పుడు ఏమవుతుంది? మనకి మంత్స్ అవుతుంది. ఈ రిమైండర్ ఏదైతే ఉందో అది మనకి ఏమవుతుంది అంటే డేస్ అవుతుంది. సో 12 months 5 days is the answer. ఒకసారి నేను ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. 365 డేస్ ని మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ 1 డే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే మంత్స్ లోకి కన్వర్ట్ చేయడానికి.
1 డే ఈక్వల్ టు 1/30 మంత్స్ అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ లో ఫైండ్ అవుట్ చేసాం. సో 365 డేస్ ని 360 ఇంటూ 1 డే కింద రాసుకోవాలి. 365 ఇంటూ 1 డే వాల్యూ ఏంటి? 1/30. సో 1/30 మంత్స్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి 1 డే దగ్గర. తర్వాత 360/30ని మనం డివిజన్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే ఆన్సర్ 12 మంత్స్ 5 డేస్ వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం 45 డేస్. 45 డేస్ ని మంత్స్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి? ఓకే, మనకు ఆల్రెడీ తెలుసు 1 డే ఈక్వల్ టు ఎంత? 1/30 మంత్స్. 45 డేస్ ని మనం ఎలా రాసుకోవాలి? 45 ఇంటూ 1 డే కింద రాసుకోవాలి. ఓకే, సో 45 ఇంటూ 1 డే వాల్యూ ఎంత మనకి? 1/30 మంత్స్. ఓకే, 1 డే దగ్గర మనం 1/30 రాసుకోవాలి. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మళ్ళీ మనము? 45/30 మంత్స్. ఓకే, 45 ని మనం 30తో డివిజన్ చేయాలి. 45 ని మనం 30తో డివిజన్ చేసినప్పుడు 31 మంత్స్ 30. ఓకే, సో 5 లోకి 0 పోతే 5. ఓకే, 4 లోకి 3 పోతే 1. ఫర్దర్ గా వెళ్ళదు మనకి. ఈ 1 ఏదైతే ఉందో కోషెంట్ అది మంత్స్ అవుతుంది మనకి. ఈ 15 రిమైండర్ ఏదైతే ఉందో మనకి ఇది ఏమవుతుంది అంటే డేస్ అవుతుంది అన్నట్టు. ఓకేనా స్టూడెంట్స్? సో మనకి ఆన్సర్ ఇస్ 1 month 15 days. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి 60 డేస్. 60 డేస్ ని మనం మంత్ కింద ఎలా కన్వర్ట్ చేయాలి? మనకు ఆల్రెడీ తెలిసి ఫార్ములా 1 డే ఈక్వల్ 1/30 మంత్స్. 60 డేస్ ని ఎలా రాసుకోవాలి? 60 డేస్ ఈక్వల్ టు 60 ఇంటూ 1 మంత్ 1 డే కింద రాసుకోవాలి. 60 ఇంటూ 1 డే. ఓకే, 60 ఇంటూ 1 డే, 60కి 60 అలానే రాసుకోవాలి. ఇక్కడ 1 డే అంటే ఎంత స్టూడెంట్స్? మనకి 1/30 మంత్స్ అన్నట్టు. ఓకే, దీన్ని ఇంకెలా రాసుకోవచ్చు అంటే 60/30 మంత్స్ అని రాసుకోవాలి. ఓకే, ఇక్కడ 60/30ని మనం డివిజన్ చేస్తే ఇక్కడ 0కి 0 కట్ అయిపోతుంది. 3 1s 3, 3 2s 6 అవుతుంది. ఓకేనా, 3 2s 6. సో మనకి ఆన్సర్ ఏంటి?